హలో ఆల్, మీరు చూస్తున్నారు సైన్స్ ఫీడ్స్. టీజీసీపీ గెట్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే డేట్స్ స్కెడ్యూల్ అయితే వచ్చింది. సెకండ్ ఫేజ్ స్కెడ్యూల్ అక్టోబర్ 9న సెకండ్ ఫేజ్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేసిర్రు. సో ఇది ప్రెస్ నోట్. ఇక్కడ చూడండి, సెకండ్ ఫేజ్ అండ్ ఫస్ట్ ఫేజ్ ఫర్ ఎంఎడ్ అండ్ ఎంపెడ్. సో మనకు ఫస్ట్ ఫేజ్లో ఎంఎడ్ అండ్ ఎంపెడ్ వాళ్ళకైతే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ కాలేదు. సో వాళ్ళకి సెకండ్ ఫేజ్లో ఎంఎడ్ అండ్ ఎంపెడ్ వాళ్ళకి సెకండ్ ఫేజ్లో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎంఎడ్ అండ్ ఎంపెడ్ వాళ్ళకి ఇది ఫస్ట్ ఫేజ్ అన్నట్టు. అండ్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారో అదర్ కోర్సెస్ వాళ్ళు, సో వాళ్ళకి ఇదైతే సెకండ్ ఫేజ్. సో అడ్మిషన్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కమెన్స్ ఫ్రమ్ 10th అక్టోబర్ 10th నుండి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్, అంటే మనకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అక్టోబర్ 10th నుండి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ అప్ టు 14th అక్టోబర్, అంటే 4 days మనకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 4 days టైం అయితే ఇస్తున్నారు. సెకండ్ ఫేజ్ స్కెడ్యూల్ చూద్దాం ఒకసారి. ఇక్కడ రైట్, మనకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు అక్టోబర్ 10th స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 10th స్టార్ట్ అయ్యి 14th వరకు 4 days అయితే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి టైం ఇస్తున్నారు. అండ్ ఈ 4 daysలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయాలి అండ్ అట్లనే ఆన్లైన్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదు, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్లో చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. బట్ ఎవరైతే ఎంఎడ్ అండ్ ఎంపెడ్ వాళ్ళకు ఇదే ఫస్ట్ ఫేజ్ కాబట్టి, సో ఎంఎడ్ అండ్ ఎంపెడ్ వాళ్ళు పక్కగా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మళ్ళీ అంతా ప్రాసెస్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అవైలబుల్ టు క్యాండిడేట్స్ ఫర్ కరెక్షన్. సో ఈమెయిల్ సపోర్ట్ ద్వారా మీరు కరెక్షన్ చేసుకోవాలంటే, అంటే అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఓకేనా, కేటగిరీ తప్పుబడినా, ఇన్కమ్ తప్పుబడినా, ఏది తప్పుబడినా మీరు ఈమెయిల్ సపోర్ట్ ద్వారా ఎడిట్ చేసుకోవడానికి 15th అక్టోబర్ లాస్ట్ డేట్ అయితే ఉంది. ఓకే, ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. సో మీ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అంటే 15th to 16th, అంటే 2 days అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 15, 16. సో మళ్ళీ మీరు 17th ఎడిట్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఏవైతే పెట్టిరో వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే ఆఫ్ సెకండ్ ఫేజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్. సో సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ ఏ డేట్న అవుతుంది అంటే 21 అక్టోబర్ 21 మనకి అలాట్మెంట్ అయితే అవుతుంది. అండ్ రిపోర్టింగ్ డేట్స్, కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్, అంటే ఆఫ్లైన్ రిపోర్టింగ్ మీరు ఎప్పటి వరకు చేయొచ్చు, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ రిపోర్టింగ్ మీరు అక్టోబర్ 24th వరకు అయితే ఈ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ అందరికీ డౌట్ రావచ్చు, ఏంటంటే మీరు ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సీట్ వచ్చిందో, ఫస్ట్ ఫేజ్లో సీట్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసి జస్ట్ ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ చేసుకున్నారు, అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్ రిపోర్టింగ్ చెయ్యని వాళ్ళు, అంటే నేను సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటా అని ఫస్ట్ ఫేజ్లో ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయకుండా ఓన్లీ ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకుని సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు, ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, అంటే సెకండ్ ఫేజ్లో మీకు ఇంకో యూనివర్సిటీలోనో, అదే యూనివర్సిటీలోనో రెగ్యులరో సెల్ఫ్ ఫినాన్సో ఏదో ఒక దగ్గర మీకు సీట్ వస్తే, సో మీకు ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమైందా? సో సెకండ్ ఫేజ్లో మీకు ఎక్కడ సీట్ వచ్చినా ఫస్ట్ ఫేజ్ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఫస్ట్ ఫేజ్ సీట్కి మీరు ఏదైతే అమౌంట్ పే చేశారో 800 కావచ్చు, లేదా టోటల్ కోర్స్ ఫీజు కట్టమన్నా టోటల్ కోర్స్ ఫీజు కట్టిన వాళ్ళు, సో మీ అందరికీ కూడా ఫస్ట్ ఫేజ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది సెకండ్ ఫేజ్ సీట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ మీరు ఇప్పుడు ఖచ్చితంగా ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయాలి. ఎవరికైతే సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుందో సో మీరు పక్కగా ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయాలి. అంటే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి ఆ సీటు క్యాన్సిల్ అయిపోయి మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినా, లేదా మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోయి మళ్ళీ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినా కూడా మీరు ఆఫ్లైన్ రిపోర్టింగ్ పక్కా చేయాలి. సెకండ్ ఫేజ్లో ఏదైతే సీట్ వస్తుందో దానికి ఆఫ్లైన్ రిపోర్టింగ్ పక్కా చేయాలి. ఇన్ కేస్ మీరు ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమైందా? ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చి, ఓకేనా, ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేసి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందామని ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు, ఫస్ట్ ఫేజ్లో ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు, సో మీకు సెకండ్ ఫేజ్లో ఇంకో యూనివర్సిటీలోనో, అదే యూనివర్సిటీలోనో, లేదా వేరే సీట్ రావటమో, సో ఇట్లా అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఫస్ట్ ఫేజ్ సీట్కి మీరు పే చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది సెకండ్ ఫేజ్ సీట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు ఆ యూనివర్సిటీకి ఈ యూనివర్సిటీకి తిరగాల్సిన అవసరం లేదు. అండ్ ఈ సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్కి మీరు పక్కాగా ఆఫ్లైన్ రిపోర్టింగ్ అయితే చేయాలి. అంటే మళ్ళీ నేను ఈ సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ని హోల్డ్లో పెట్టుకోవచ్చా, థర్డ్ ఫేజ్ వరకు హోల్డ్లో పెట్టుకోవచ్చా, థర్డ్ ఫేజ్లో ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయొచ్చా అంటే అట్లా నడవదు. అండ్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్ ఏంటంటే, సెకండ్ ఫేజ్లో కూడా అనుకున్న దగ్గర సీట్ రాలేదు, వేరే దగ్గర సీట్ వచ్చింది. సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్తో కంపేర్ చేస్తే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటే కొంచెం మంచిగా అనిపించింది, అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటే జర బెటర్ అనుకోండి. మరి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్కి నేను రిపోర్టింగ్ చేయొచ్చా అంటే అట్లా ఉండదు. ఎందుకంటే ఆటోమేటిక్గా నీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఫేజ్ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్కి రిపోర్టింగ్ చేయాలి. అండ్ ఇంకొకటి,
ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేసుకున్నారో, అంటే ఆన్లైన్ పేమెంట్ చేసి మళ్ళీ ఆఫ్లైన్లో కూడా మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేసిర్రో, సో మీకు కనుక ఇప్పుడు సెకండ్ ఫేజ్లో అదే యూనివర్సిటీలో మీరు ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేసిన యూనివర్సిటీలోనే ఇంకో సీట్ రావటమో, లేదా వేరే ఒక యూనివర్సిటీలో వేరే దగ్గర ఇంకొక సీట్ రావటమో అయితే, సో ఇప్పుడు మీరు ఎట్లా మళ్ళీ ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయాలంటే మళ్ళీ కూడా మీరు ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయాలి. సపోజ్ మీకు ఫస్ట్ ఫేజ్లో ఒక యూనివర్సిటీలో సీట్ వచ్చింది, సో మీరు అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేసిర్రు, టీసీ సబ్మిట్ చేసేసారు. మళ్ళీ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు అదే యూనివర్సిటీలో వేరే కోర్స్లోనో లేదా అదే యూనివర్సిటీలోనో మీకు వచ్చిన కోర్స్లోనో రెగ్యులర్ సీట్ రావటం అయింది అనుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, సో మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. ఆ అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకుని వెళ్ళి, సో మీరు ఎక్కడైతే ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేసిరో ఫస్ట్ ఫేజ్లో మళ్ళీ అక్కడే మీరు ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయాలి. జస్ట్ అక్నాలెడ్జ్మెంట్ తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సెకండ్ ఫేజ్లో మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో దానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకుని తీసుకెళ్ళి మీరు ఫస్ట్ ఫేజ్లో ఎక్కడైతే రిపోర్టింగ్ చేసిరో మళ్ళీ అక్కడే రిపోర్టింగ్ చేసేసేయాలి. ఈ ప్రాసెస్ ఓన్లీ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో సేమ్ యూనివర్సిటీస్లో సీట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే. బట్ ఒకవేళ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో ఒక యూనివర్సిటీలో సీట్ వచ్చి సెకండ్ ఫేజ్లో ఇంకొక యూనివర్సిటీలో సీట్ వచ్చి, సో మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేసి ఉంటే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీరు ఫస్ట్ ఫేజ్లో ఎక్కడైతే ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేసిరో ఆ యూనివర్సిటీ కానీ సబ్ క్యాంపస్ కానీ అక్కడికి వెళ్ళాలి. మీరు అక్కడికి వెళ్ళి మీ టీసీ తీసుకోవాలి. సో మీరు ఒరిజినల్ టీసీ అక్కడ సబ్మిట్ చేస్తారు కదా, సో మీరు ఎక్కడైతే ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేసిరో మళ్ళీ అక్కడికి వెళ్ళి నాకు ఇట్లా సెకండ్ ఫేజ్లో వేరే ఒక యూనివర్సిటీలోనో వేరే సబ్ క్యాంపస్లో ఈ సీట్ వచ్చింది, సో నాకు ఇప్పుడు నా టీసీ కావాలి అని ఒక రిక్వెస్ట్ లెటర్ రాసిస్తే వాళ్ళు మళ్ళీ మీకు మీ ఒరిజినల్ టీసీ ఇస్తారు. మళ్ళీ ఆ ఒరిజినల్ టీసీ తీసుకెళ్ళి సెకండ్ ఫేజ్లో మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో, సెకండ్ ఫేజ్లో వేరే ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికి మళ్ళీ మీరు ఆఫ్లైన్ రిపోర్టింగ్కి వెళ్ళాలి అలాంగ్ విత్ ద ఒరిజినల్ టీసీ. అర్థమైందా? సో ఇదన్నమాట ఓవరాల్గా విషయం అయితే. ఓకేనా? సీటు సెకండ్ ఫేజ్ సీట్ హోల్డ్లో ఉంటుందా అంటే ఉండదు. సెకండ్ ఫేజ్లో ఏ సీట్ వచ్చినా కూడా మీరు రిపోర్టింగ్ చేయాలి. ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్కి మీరు రిపోర్టింగ్ చేయకుండా ఉంటే సెకండ్ ఫేజ్లో ఆ సీట్కి రిపోర్టింగ్ చేయాలి. లేదా మీకు సెకండ్ ఫేజ్లో ఇంకొక సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి సెకండ్ ఫేజ్ సీట్కి ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయాలి. అదే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన దగ్గర ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేసి ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేసి ఉంటే మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్లో అదే యూనివర్సిటీలో అంతకన్నా మంచి సీట్ వస్తే, సో మీరు మళ్ళీ అదే యూనివర్సిటీకి వెళ్ళి జస్ట్ అక్నాలెడ్జ్మెంట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే. అండ్ ఇంకొకటి, ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో ఒక దగ్గర సీట్, అంటే ఫస్ట్ ఫేజ్లో ఒక యూనివర్సిటీలో సీట్ రావడం, సెకండ్ ఫేజ్లో ఇంకొక దగ్గర సీట్ రావడం ఎవరికైతే అవుతుందో, సో వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేసి ఉంటే మీ ఒరిజినల్ టీసీ ఎక్కడైతే ఏ యూనివర్సిటీలో అయితే సబ్మిట్ చేసిరో మళ్ళీ ఆ యూనివర్సిటీకి వెళ్ళి నాకు ఇట్లా సెకండ్ ఫేజ్లో వేరే ఒక దగ్గర సీట్ వచ్చింది అని వాళ్ళకి మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ రాసిస్తే వాళ్ళు మళ్ళీ మీ ఒరిజినల్ టీసీ మీకు ఇస్తారు. సో ఆ ఒరిజినల్ టీసీని తీసుకెళ్ళి సెకండ్ ఫేజ్లో ఎక్కడైతే వేరే యూనివర్సిటీలో సీట్ వచ్చిందో, వేరే సబ్ క్యాంపస్లో వేరే ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చిందో అక్కడ మీరు మళ్ళీ ఆఫ్లైన్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. రైట్, అర్థమై ఉంటుంది మీకు క్లియర్గా. అండ్ ఇంకొకటి, సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అంటే, మీకు ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చి లేదా మీరు అనుకున్న యూనివర్సిటీలో కాకుండా వేరే ఒక యూనివర్సిటీలో వేరే సబ్ క్యాంపస్లో లేదా ఒక చిన్న గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో సీట్ వచ్చిన వాళ్ళు మీకు సెకండ్ ఫేజ్లో మీరు అనుకున్న దగ్గర అనుకున్న సీట్ వచ్చేటట్టు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అనేది నేను ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేసిన. ఒక్కసారి ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద ఫస్ట్ కమెంట్లో లింక్ ఇచ్చిన, పిన్ చేసి పెట్టిన చూడండి. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి ఆ వీడియో చూడండి. మీకు ఆల్రెడీ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చిన వాళ్ళైనా, రెగ్యులర్ సీట్ కోసం ట్రై చేద్దాం అనుకునే వాళ్ళైనా, లేదా అనుకున్న దగ్గర సీట్ రాకుండా, అనుకున్న యూనివర్సిటీలో కాకుండా, అనుకున్న సీట్ రాకుండా, సో మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకున్న వాళ్ళు, సో వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి, ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఎన్ని ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి, ప్రయారిటీ వైజ్, సో ఎన్ని ప్రయారిటీస్ ఇవ్వాలి అనేది డీటెయిల్ వీడియో చేసిన. సో ఆ లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంది, చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇదన్నమాట సెకండ్ ఫేజ్ షెడ్యూల్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రైటా మరి? రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్. నో నాయిస్, ఓన్లీ వాయిస్.